నమస్తే సార్. నమస్తే. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారని ఇప్పుడే వార్త విన్నాం. అది ఎందుకంటారు? ఇది కొద్దిగా షాకింగ్ అని చెప్పాలి. ముఖ్యంగా వైసీపీకి అయితే షాకే. ఎందుకంటే ఆయన మీద చాలా ఆశలు పెట్టుకుంది వైసీపీ. ఆయన కాపు సామాజిక వర్గం. రెండోది యంగ్ క్రికెటర్. సో తనకు ఒక ఇమేజ్ ఉంది యూత్లో. ముఖ్యంగా తనని వైసీపీలోకి తీసుకొని తనకు గుంటూరు ఎంపీ కానీ లేదా వేరే చోట ఎమ్మెల్యేగా కానీ నిలబెట్టాలని అనుకున్నారు. ప్రధానంగా ఏంటంటే జగన్కి ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని దెబ్బ కొట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాపు సామాజిక వర్గం చాలా డెసిసివ్గా ఉంటుంది. దాదాపు ఒక 20% జనాభాలో వాళ్ళది ఉంది మొత్తం. అంటే కాపులు, బలిజలు, తూర్పు కాపులు, మున్నూరు కాపులు, రకరకాల కులాల పేరుతో ఉన్న కంప్లీట్ కాపు సామాజిక వర్గం దాదాపు 20% వరకు ఉంది. వాళ్ళు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో బాగా డిసిసివ్ ఫోర్స్. అందువల్ల ఇప్పుడు వాళ్ళంతా కానీ పవన్ కళ్యాణ్ వైపు కానీ ర్యాలీ అయితే మాత్రం ఖచ్చితంగా జగన్కి అది ఛాలెంజ్. అది కాకుండా చూసుకోవడానికే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ని ఎక్కువ టార్గెట్ చేయడం, తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అవడు, ఎవరో చంద్రబాబు సీఎం అవడానికి కాపులను అమ్మేస్తున్నాడు ప్యాకేజ్ తీసుకొని, ఇలా రకరకాల ప్రచారాలు చేయడం, దమ్ముంటే సింగిల్గా పోటీ చేయమని ఛాలెంజ్ చేయడం, ఇవన్నీ చేశారు. కానీ అవేవి వర్కౌట్ అవ్వలేదు. గట్టిగా పవన్ కళ్యాణ్ జగన్ను ఓడించడమే తనదేం, తనకు అధికారం వచ్చినా రాకపోయినా, తన సీఎం అయినా కాకపోయినా పర్వాలేదన్న స్టాండ్ తీసుకున్నాడు క్లియర్గా. అది తెలుగుదేశానికి క్లియర్గా అది లాభం చేకూర్చేది. అందుకని తెలుగుదేశం కూడా చాలా భయభక్తులతో పవన్ కళ్యాణ్ని డీల్ చేస్తుంది. ఇంతవరకు ఏ పొత్తులో ఉన్న ఏ పార్టీ భాగస్వామిని కూడా ఇంత జాగ్రత్తగా చూసుకోలేదు తెలుగుదేశం. చాలా జాగ్రత్తగా చూసుకుంది, చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలాంటి కాంటెక్స్లో జగన్కి రాను అది హెడ్ఏక్ పెరిగిపోతుంది. అందుకని జగన్ ఏం చేస్తున్నాడంటే కొత్తగా కాపు సామాజిక వర్గం నుంచి కొంత ఐకన్స్, యూత్ ఐకన్స్గా ఉన్నవాళ్ళు, పబ్లిక్లో ఇమేజ్ ఉన్న వాళ్ళని దించాలనే ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగం ఏంటంటే ఒకటి ముద్రగడ పద్మనాభని తీసుకురావడం, రెండోది వంగవీటి రాధాని మళ్ళీ వైసీపీలోకి తీసుకురావడం, మూడోది అంబటి రాయుడిని యూత్ ఐకాన్గా పెట్టి చేయడం, ఇంకోవైపు వివి వినాయక్ను కూడా వైసీపీలోకి దించాలనేది కూడా ఒక ప్లాన్ ఉంది. కాకినాడ నుంచి నిలబెడదామన్న ఆలోచన కూడా కనబడుతుంది. అంటే పవన్ కళ్యాణ్కి కరిష్మా ఉంది, ఒక పొలిటికల్గా అతనికి సినిమా గ్లామర్ ఉంది. కాబట్టి యూత్లో ప్రధానంగా కాపు పెద్దవాళ్ళలో, కాపు నాయకుల్లో కొంత డౌట్ ఉంది పవన్ కళ్యాణ్ పట్ల. కానీ కాపులు యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ పట్లే ఉన్నారు. సో అందువల్ల వాళ్ళని కొంత ఇంప్రెస్ చేయాలంటే ఆల్టర్నేటివ్ నాయకుల్ని తీసుకురావాలనేది జగన్ ఇది. అందులో భాగంగానే ఇతన్ని తీసుకొచ్చారు. మరి ఇతనికి వాళ్ళకి ఎక్కడ చెడిందో తెలియదు. అతను ఇప్పుడు ఎక్స్లో ట్వీట్ చేశాడు, నేను అందరికీ చెప్తున్నది ఏంటంటే నేను వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నాను, రాజకీయాల నుంచి కూడా కొంత దూరం అవుతున్నానని చెప్పాడు కొంతకాలం. అంటే మేబీ నిజానికి వైసీపీ నుంచి అతనికి ఏమైనా ఇబ్బంది ఉంటే జనసేన ఛాన్స్ ఉంటుంది, ఈవెన్ తెలుగుదేశం కూడా ఇచ్చే అవకాశం ఉంది అతనికి. కాబట్టి అతను ఇమీడియట్ రియాక్షన్ అది ఉండొచ్చు. ఖచ్చితంగా అతను రాజకీయాల నుంచి బయటికి పోకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఎందుకంటే జనసేన అతనికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇటు చంద్రబాబు కూడా అతనికి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ నుంచి స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఎవరైనా వస్తే నేను టికెట్లు ఇస్తానని కూడా చంద్రబాబు అనౌన్స్ చేశాడు. ఎవరంటే వాళ్ళు వస్తే ఇవ్వనని కూడా చెప్పేశాడు ముందే. కాబట్టి ఇప్పుడు ఇతనికి గెలుస్తాడు ఇతను అనుకున్నప్పుడు ఇవ్వచ్చు. కానీ వైసీపీ ఎందుకు ఇతని పట్ల ఏదైనా బిహేవ్ చేసింది అవేం చెప్పలేదు అతను. మేబీ అది కొద్దిగా బయటకు వస్తుంది ఈరోజు రేపట్లో. అసలు కారణం ఏంటి అనేది లీక్ అవ్వకుండా ఉండదు. అతనికి కూడా అసంతృప్తి ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఎక్స్ప్రెస్ చేస్తాడు కదా, డైరెక్ట్గా చేయకపోయినా. ఇలా ఒక్కొక్కరు బయటికి రావడాన్ని మనం ఎలా చూడవచ్చు సార్? వైసీపీ ఎందుకు అంటే వైసీపీ క్యాండిడేట్లను ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే ఇలా సడన్గా రాజీనామా అని చెప్పేసి అనౌన్స్ చేసేస్తున్నారు. దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ అంబటి రాంబాబుది వేరే ఇదైతే షాకే, మరి ఏం జరిగిందని. మిగతా వాళ్ళ విషయంలో వైసీపీ కూడా అది ఎక్స్పెక్టెడ్. వైసీపీ ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో 1.5 year నుంచి ఈ కసరత్తు జగన్ చేస్తున్నాడు. ఇప్పటిది కాదు అది. 1.5 yearగా ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన దప్పదప్పాలుగా నివేదికలు తెప్పించుకుంటున్నాడు. అవన్నీ వాళ్ళ ముందు పెట్టాడు, పనితీరు మార్చుకోమన్నాడు, అవన్నీ చేశాడు. ఒకటి పనితీరు, రెండోది సామాజిక సోషల్ ఇంజనీరింగ్,
మూడవది పొలిటికల్ ఇంజనీరింగ్. ఈ 3 క్రైటీరియా పెట్టుకొని జగన్ ముందుకెళ్తున్నాడు. ఈ సామాజిక వచ్చేసరికి ఏంటంటే బలమైన అప్పర్ కాస్ట్ పోటీదారులు ఉన్నప్పుడు అక్కడ బీసీలు నిలబెడుతున్నాడు. ముఖ్యంగా కాపు ఫ్యాక్టరీని ఎదుర్కోవాలంటే బీసీ ఫ్యాక్టరీని ముందుకు తీస్తున్నాడు. ఇది 2019లో కూడా చేశాడు జగన్, కొత్తదేం కాదు. కాకపోతే ఇప్పుడు ఇంకొంత పెద్ద స్థాయిలో చేస్తున్నాడు బీసీలని ఎంకరేజ్ చేయడం అనేది. మనకి కృష్ణయ్య కూడా మొన్న వెళ్ళి తను ఒక సామాజిక విప్లవకారులాగా అతను జగన్ని పైకెత్తేసి వచ్చాడు. అంటే అది జగన్ స్ట్రాటజీ గెలుపు కోసం చేసినా ఖచ్చితంగా అది బీసీలకు సంబంధించిన సామాజిక విప్లవమే. ఎందుకంటే బీసీలకి రాజ్యాధికారం అంటే అర్థమేమి, మంత్రులు గాను ఎమ్మెల్యేలు గాను బీసీలు ఎక్కువ మంది రావాలి, వాళ్ళ పర్సంటేజ్ 45 దాకా ఉంది. సో ఆ రేషియోలో వాళ్ళు ఉండాలి కదా, రాజకీయాల్లో లేరు ఇప్పటివరకు. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది మంచి పనే. కాకపోతే ఏంటంటే దానివల్ల అప్పర్ కాస్ట్ వాళ్ళు ఇప్పుడు కాపు రామచంద్ర రెడ్డి అతను కాలుతుంది కదా, అక్కడ ఒక బీసీని పెడితే కళ్యాణదుర్గంలో బీసీని పెట్టారు, అందుకని నేను భార్యను పెడతాను అక్కడ అంటున్నాడు. కాబట్టి ఇటువంటి ప్రయోగం వల్ల ఏం జరుగుతుందో మనం తెలియదు. కానీ రిజల్ట్ జగన్ అయితే మాత్రం రాడికల్గా వెళ్తున్నాడు, డ్రాస్టిక్గా వెళ్తున్నాడు అని చెప్పచ్చు. వెళ్ళడానికి అతనుకున్న నేపథ్యం ఏంటంటే కాపు ఫ్యాక్టరీని దెబ్బ కొట్టాలంటే బీసీ ఫ్యాక్టరీని తీసుకురావాలా. ఎందుకంటే బీసీలు ట్రెడిషనల్గా తెలుగుదేశం వైపు ఉంటారు మామూలుగా. ఎన్టీ రామారావు నుంచి కూడా మనం చూస్తున్నాం. ఎన్టీ రామారావు ఈ పని చేశాడు అప్పట్లో, పెద్ద ఎత్తున బీసీలకు ఆయన టికెట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఎవరు ఆ స్థాయిలో చేయలేదు, ఇప్పుడు జగన్ చేస్తున్నాడు. ఇందువల్ల కాపు ఫ్యాక్టరీని డీల్ చేసే క్రమంలో జగన్ తీసుకొస్తున్న ఈ రిఫార్మ్స్ ఏదైతే ఉందో దీనివల్ల మనం ఇంకా చాలా చూస్తాం రిజైన్స్. రోజు కూడా ఏదో ఒకటి చెప్పుకోవాల్సి వస్తుంది మనం, ఇతను రిజైన్ చేస్తాడు ఇతను. కాకపోతే ఈ అంబటి రాయుడిని మాత్రం వాళ్ళు డీల్ చేయడంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఏందనేది తెలిస్తే కానీ మనం విశ్లేషించలేము. ఏదేమైనా అదైతే కొద్దిగా షాక్ అని చెప్పాలి వైసీపీకి. ఆ రకంగా తెలుగుదేశంకి జనసేనకి ఇది కొంచెం ఊరట. ఎందుకంటే అంబటి రాయుడికి యూత్లో ఫాలోయింగ్ ఉంటుంది, ఐకాన్ కాబట్టి. ఇవాళ క్రికెట్ అంటే మనకి ఎంత క్రేజ్ ఉంటుందో చూస్తాము. అంబటి రాయుడిని వేరే జిల్లాలకు కూడా క్యాంపెయిన్కి ఇది ఒక స్టార్ క్యాంపెయినర్ లాగా వాడుకుందాం అనేది కూడా ఐడియా ఉంది జగన్కి. అందుకని ఆడుదాం ఆంధ్రాకి కూడా అంబాసిడర్ని చేశాడు. సో ఒక యూత్ని క్యాప్చర్ చేసి యంగ్ కొత్తగా ఓటర్స్గా మారిన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి జగన్ కొన్ని చర్యలు తీసుకున్నాడు. అందులో భాగంగా ఈ రాయుడిని పెట్టాడు. కానీ ఇప్పుడు రాయుడు వెళ్ళిపోవడం అయితే వాళ్ళకి కొంత ఇబ్బంది అని మనం చెప్పచ్చు. సో ఈ యూత్ ఐకాన్గా ఉన్న వాళ్ళు కానీ జారిపోతే మాత్రం అది ఎక్కువ నష్టం జగన్కి వస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక తప్పు చేయకూడదని ఒక రైట్ చేయాలని వెళ్ళి మరికొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది. అంటే 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. సిట్టింగ్ వాళ్ళని మార్చకపోతే ఓడిపోయాడు కేసీఆర్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ అనుకుంటే, సిట్టింగ్ వాళ్ళని మార్చేస్తే రేపు ఓడిపోవడానికి గ్యారంటీ ఉంది జగన్. సిట్టింగ్ వాళ్ళని అందరినీ మార్చేస్తే కొత్త వాళ్ళకి అక్కడ పట్టు ఉండదు, టైం ఉండదు వాళ్ళకి. అక్కడ ఉన్న లోకల్ ఫ్యాక్టర్స్ న్యూయాన్సెస్ తెలియకపోవచ్చు. సో వీళ్ళు పాతుకుపోయి ఉంటారు అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఓన్లీ రెబల్స్గా మారి ఇదే కాకుండా లోకల్గా అండర్ కరెంట్గా చాలా చేయగలరు అలాంటి వాళ్ళు. అది అంతా కూడా నివేదికలకి అందకపోవచ్చు. ఎందుకంటే నివేదికలు ఇన్డెప్త్గా వెళ్ళి న్యూయాన్సెస్ అంతా పట్టించుకొని చేస్తారా అనేది డౌటు. చాలాసార్లు ఏమవుతుందంటే ఎలక్షన్ ముందు ఒక్కోసారి ఓవర్ నైట్లో కూడా మారిపోతుంటాయి సమీకరణాలు. మనకి గ్రామాల్లో చూస్తే ఆ రోజు ముందు రోజు వరకు కూడా ఒక పార్టీ వైపు ఉంటే ముందు రోజు ఎవరో ఒక లీడర్ వచ్చి అక్కడున్న స్థానిక పెద్దలంతా కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో ఇంతవరకు పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించేసి వాళ్ళకి కావాల్సిన డబ్బులు అవి అందించేసి వెళ్ళిపోతే నైటే టర్న్ అయిపోయిన సంఘటన చాలా చూస్తాం. లోకల్స్కి ఆ పట్టు ఉంటుంది. ముందు నుంచి కూడా జగన్ మీద ఉన్న ఒక అభియోగం ఏంటంటే, ఒక విమర్శ, నేనే కూడా చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు నాకు చెప్పింది కూడా ఏంటంటే, జగన్ వర్సెస్ జనం అనేది ఈయన తీసుకెళ్తున్నాడు. దానివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే, రేపు పొద్దున ఓట్లు వేయాలనుకున్నా వేసే వాళ్ళని ఆర్గనైజ్ చేసేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళంతా కూడా జగన్ పట్టించుకోవట్లేదు. ఇది రేపు జగన్కి ఇబ్బంది అవుతుంది అనేది చెప్పారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు మనకు కనబడుతున్నాయి అతని దీంట్లో.